హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో టేస్టీ అండ్ హెల్తీగా సింపుల్గా ఈజీగా అయిపోయే స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో దొరికే వాటితోటే చేసేసుకోవచ్చండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్పు మైదా తీసుకోండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 కప్పు పంచదార తీసుకోండి. తర్వాత దీనిలోకి 1 కప్పు పెరుగు తీసుకోండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత దీనిలోకి 1 కప్పు పాలు తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ తీసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ తీసుకోండి. తర్వాత దీనిలోకి 1/2 కప్పు ఘీ తీసుకోండి. ఘీ ప్లేస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తరువాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మిక్సర్ కానీ లేకపోతే మీ ఇంట్లో మజ్జిగ చేసుకునే కవ్వం ఉంటుంది కదండి, దాంతో కూడా కలిపేసుకోండి. కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కటింగ్ మెథడ్లో కానీ రౌండ్లో కానీ ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే మన కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ని 5 నిమిషాలు హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీదకి కొంచెం మైదా పిండి చల్లించుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాం. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి, బుడకలు ఏమీ లేకుండా. ఇలా చేస్తే బ్యాటర్లో ఉన్న బుడకలు కూడా పోయి కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్లో ఒక మూత పెట్టేసి ఆ మిశ్రమాన్ని పెట్టేద్దాం. దాని మీద ఒక మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ తీసేసి పెట్టుకుందాం. తరువాత దీనిని 45 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. 45 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. కేక్ చాలా టేస్ట్గా ఉంటుందండి. స్పాంజ్ కేక్ చాక్ పెట్టి చూస్తే అంటుకోకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్ట్గా హెల్తీగా కూడా అండి. మనం ఇంట్లో అన్నీ మనం దొరికే వాటితోనే చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నాకు ఆ వీడియో కట్ అయింది కాబట్టి నేను చూపించలేదు. మీరు కావాలంటే ఇలాచీ కూడా దంచేసి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్పాంజీగా కూడా ఉంది, చూసారా? ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా ఈవినింగ్ వచ్చేసరికి ఇలా స్నాక్స్ కానీ చేసిస్తే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకటే స్నాక్ కాకుండా ఇలా వెరైటీలు చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.